today's recipe పనీర్ టిక్కా మసాలా అంతేనండి. పనీర్ టిక్కా మసాలా. సో పనీర్ is cut to nice squares of equal size and the ingredients Sridev garu going to use tomato, onion, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సాల్ట్, జీడిపప్పు, మైదా and capsicum, all color peppers. ఇవి నా స్వీట్ పెప్పర్స్ అయినా వెరీ గుడ్. సీడ్స్ తీసేసాను, అదే కారం తక్కువ. కానీ అసలు ఏమి ఉండదు అది. ఓకే. కొత్తిమీర, పుదీనా, జింజర్, గార్లిక్, పెరుగు, ఇందులో పెరుగు, ఓకే, లవంగాలు, ఇలాచి, యాలకులు, సోంపు, ధనియా పొడి, జీరా పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క, బే లీఫ్, గరం మసాలా, కస్తూరి మేతి, జీలకర్ర, కారం, పసుపు అండ్ ఆయిల్ టు ఓకే ఫ్రై అండ్ కుక్. సో ఇవి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రొసీజర్ ఏమిటి అంటే ఈ మసాలా అంతా దీంట్లో నేను మిక్స్ చేస్తాను. ఓకే. మిక్స్ చేసి దాన్ని కాసేపు ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత మసాలాని ఫ్రై చేస్తాను. అది చల్లారిన తర్వాత ఆ మసాలాలో పన్నీర్ అంతా మ్యారినేట్ చేస్తాను. మ్యారినేట్ ఒక 1/2 hour అవ్వాలి. మ్యారినేట్ అయిన తర్వాత ఆ పన్నీరు ముక్కల్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెడతాను. తర్వాత మ్యారినేట్ అయిన ఈ మసాలా ముద్దలో మ్యారినేట్ అయిన తర్వాత అరగంట తర్వాత మ్యారినేట్ అవుతాయి. అయిన తర్వాత వాటిని దోరగా ఏపి పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ మిగిలిన మసాలాలో అంటే ఇప్పుడు మసాలా తయారు చేసింది సగమే ముందు ఇచ్చేస్తారా? సగమే పన్నీర్ కోసం చేస్తాను, మిగతా సగం గ్రేవీ మ్యారినేట్ చేయడం కోసం. ఈ మసాలా అంతా ఏదైతే ఉన్నాదో ఇది గ్రైండ్ చేసి తర్వాత గ్రైండ్ చేస్తాం చల్లారిన తర్వాత. ఫస్ట్ ఫ్రై చేస్తాం ఇదంతా కలిపి. ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలా కొంచెం చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసిన తర్వాత ఆ మసాలా పేస్ట్ని సగం పార్ట్ పన్నీర్ని మ్యారినేట్ చేసి సగం పార్ట్ గ్రేవీకి యూజ్ చేస్తాం. ఓకే, అది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మొదలెడుతున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ కళాయిలోకి వెళ్తాయి. నేను కళాయి ఇక్కడ రెడీగా పెట్టాను. ఇప్పుడు అవన్నీ కడాయిలోకి వెళ్తాయి. ముందు హీట్ చేస్తున్నారా? హీట్ చేస్తున్నాను. ఇది హై ఫ్లేమ్ లో పెట్టొచ్చు, పన్నీర్ అప్పుడే వేయం కాబట్టి. ఓకే. సో ఫస్ట్ థింగ్ వేడి దాంట్లో ఇంకా వేడి ఎక్కాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ థింగ్ జీలకర్ర వేయాలి. ఇప్పుడు వేసినా కూడా వేడెక్కినాక అవి కొంచెం ఏగుతాయి అనుకోండి. అలాగా నేను చేసేది 1 whole అది ఎన్ని పౌండ్ ఉంటుంది మొత్తం బారు పన్నీరు? 2 మీరు చేస్తున్నారా? 3? ఒకటే చేస్తున్నారు. అయితే చూడాలి. ఈ పన్నీరు 400 grams పన్నీర్ని ఇలాగా నైస్గా ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసి పెట్టారు. తర్వాత ఇప్పుడు 3 టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్, 1 whole onion, ఓకే, అండ్ 3 to 4 మీడియం సైజ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, 2 to 3 రెడ్ చిల్లీస్, అండ్ సాల్ట్ టు టేస్ట్. అదే. ఇప్పుడు ఇదంతా మీరు ఇందులో వేసేస్తారా? ఇప్పుడు ఇదంతా అందులో వేసేస్తారా? జీలకర్ర అవుతుంది చూడండి. ఎస్, జీలకర్ర అవుతున్నది. ఇంకా వేసేయచ్చా అవన్నీ? ఇవన్నీ వేస్తే దాంతో పాటుగా అవుతాయి. రైట్. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇది హై ఫ్లేమ్ లోనే చేయాలండి. ఓకే. అప్పుడు మనకి గబగబా ఇదంతా ఏది మనకి గ్రైండ్ చేయడానికి టైం సరిపోతుంది. ఓకే. అన్నీ వేస్తాను. సో ఇవి క్యాప్సికమ్ అనుకోండి, స్వీట్ చిల్లీస్ అనుకోండి, అలాగా అవి
అన్నీ వేస్తాను కానీ మనం గ్రైండ్ చేసేటప్పుడు కుదిరినంత ఈ క్యాప్సికమ్ పీసెస్ కొన్ని పక్కన పెడితే తర్వాత గ్రేవీలోకి డెకరేషన్కి బాగుంటాయి. ఓహో, ఓకే. నేను ఇలాచి వచ్చేసి ఆ ఒక హోల్ బార్ పన్నీర్కి 4 వేస్తాను. ఓకే, అన్నీ కళాయిలోనే అవుతాయండి. ఓకే. అవన్నీ కొంచెం ఇప్పుడు అదేంటిది గోధుమ ఈ మైదా 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 ఉన్న పెరుగు మట్టుకు ఆఖరికి యాడ్ చేస్తాను. ఓహో, మైదా పెరుగు ఆఖరికి యాడ్ చేస్తారు. జీడిపప్పు ఇప్పుడు జీడిపప్పు వేసే రీజన్ ఏమిటి అంటే మనకి గ్రేవీ టెక్చరు ఆ కన్సిస్టెన్సీ బాగా ఇస్తుంది, టేస్ట్ ప్రమాణం, టేస్ట్ కూడా బాగుంటుంది. కరెక్ట్. నేను అన్నీ వేసేస్తున్నాను. మామూలుగా అది జీడిపప్పు వేసింది ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసానండి. జింజర్ గార్లిక్ వచ్చేసి 2 టీ స్పూను. ఓకే, అయినా అది మీకు అందరికీ అది చెప్పక్కర్లేదండి, అంతంత క్వాంటిటీ అన్నది. మీరు హైలో పెట్టలేరు అంటే ఇంకా ఇప్పుడు హైలో పెట్టారు. సో ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా వేగాలి. ఇంకా మిగతా ఐటమ్స్ ఇవన్నీ యాలకులు అయ్యాయి, లవంగము, ఇదండి లవంగాలు వచ్చేసి 4-5 మన స్పైసీని బట్టి 5 వరకు వేసినా కూడా స్పైసీ ఏమి అవ్వదు. ఓకే. సోంపు, అది ఇది సోంపు. ఓకే. సోంపు వచ్చేసి 1 స్పూన్ వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇదిగోండి 1 స్పూన్. రైట్. ఇది దాసిన చెక్క, ఇది ఒక అరచెక్క వేస్తే చాలు. ఇక్కడ మనకు పొడుగ్గా దొరుకుతాయి కదా సినమిన్ స్టిక్స్, ఇలాగా. ఓకే, అంటే ఇది మొత్తం స్టిక్లో ఇది సగం పార్టీ. ఓకే, ఇలా ఉంటుంది సగం. ఇది వచ్చేసి దాని జీలకర్ర పొడి ఒక 1/2 చెంచా. జీలకర్ర పొడి ఎక్కువను, ధనియా పొడి, కొరియాండర్ పౌడర్ ఎక్కువ. ఏది ఎక్కువ? కొరియాండర్ పొడి ఎక్కువ ఉంటుంది. కొరియాండర్ పౌడరే ఎక్కువ ఉంటుంది. ఓకే. జీలకర్ర 1/2 స్పూను, ఇది 1 స్పూన్. ఓకే. మనం జీలకర్ర ఇందాక పోపులో వేసాము 1 స్పూన్ అంతా. ఓకే. ఆ ఫ్లేవర్ జీలకర్ర వస్తుంది ఇంకా ఎక్స్ట్రా. ఓకే. ఇది బ్లాక్ పెప్పరు. బ్లాక్ పెప్పర్ స్పైసీ మనకు కావాలంటే ఎక్కువ. రెడ్ చిల్లీస్ వేసాము, గ్రీన్ చిల్లీస్ వేసాము, లవంగాలు వేసాము. బ్లాక్ పెప్పర్ వచ్చేసి ఈ 1/2 స్పూను కన్నా కొంచెం తక్కువ ఉంటే బెటరు. అప్పుడు మనకి స్పైసీ అవ్వదు కూర, పిల్లలు కూడా తినొచ్చు. ఇది ఏం మింట్ అన్నారు? ఇది కస్తూరి మేతి. మేతి, కస్తూరి మేతి, పెరుగు, ఈ మైదా పిండి, ఈ 3 ఒకసారి వెళ్తాయి. ఓహో, ఇదేమిటిది? ఇది జీలకర్ర పొడి. ఓకే, ఓకే. ముందు వేసినట్టున్నాము, వేసారు. ధనియా పొడి కూడా వేసారు. గరం మసాలా. గరం మసాలా వచ్చేసి 1/2 స్పూన్ వేస్తే చాలు. ఓకే. 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా మసాలా వేస్తున్నాం కాబట్టి అవి వస్తాయి ఫ్లేవరు. అండ్ ఇది వచ్చేసి 2 బే లీఫ్. ఇప్పుడు అవన్నీ కొంచెం మధ్య మధ్యలో అలా తిప్పి కొంచెం దూరగా వేపాలి. ఇది కూడా కొత్తిమీర వచ్చేసి సగమే వేయాలి. ఇది అర బంచ్, మొత్తం అర బంచ్లో సగము ఇందులోకి మసాలాకి. అండ్ 4 రెబ్బలంతా, 4 స్టెమ్ అంతా మింట్, దాంట్లో సగమే ఇందులో వేస్తున్నాను. ఇవి తర్వాత గార్నిష్కి వెళ్తాయి. ఇందులో పుదీనా వేయరా? ఇప్పుడే వేసాను. పుదీనా వేసారా? ఇప్పుడు వేసింది పుదీనా. ఓహో, అదేదో ఇది డార్క్ది, ఇది పుదీనా. ఓహో, లైట్ది ఏమన్నా కొత్తిమీర. ఓకే. ఇవి ఇలాగా వేగుతాయి.
ఇప్పుడు ఇందులోని మ్యారినేట్ చేస్తారు అవి ఇది గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి సగం దాంట్లో మ్యారినేట్ చేస్తారు. సగం దాంట్లో మ్యారినేట్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత అవి వేరే తీసి వేరే తీసి వేపుతారు. ఒక్కొక్కటి వేపి దోరగా వాటిని పక్కన పెట్టి ఈ గ్రేవీని కొంచెం కానిచ్చి ఇలాగా నూనెలో ఇది గ్రైండ్ చేసినది మసాలా మళ్ళీ గ్రైండ్ చేసింది మళ్ళీ ప్యాన్లో వేస్తారు. మళ్ళీ ప్యాన్లో వేసి ఇంకాసేపు అవనిస్తూ ఇలా తిప్పుతూ అప్పుడు పెరుగు, కస్తూరి మేతి, మైదా ఆ మూడు కలుపుతాం. ఓహో, అప్పుడు గ్రేవీ నెమ్మదిగా రెడీ అవుతుంది. అండ్ గ్రేవీలోకి 2 చిన్నగా బటర్ స్క్వేర్స్ వేయాలి. బటర్ వెన్న కానీ బటర్. సరే, ఇప్పుడు మళ్ళీ గ్రేవీ చేసిన తర్వాత మళ్ళీ మొదలెడదాం. అవును, అంతే కదా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఎస్, ఇది మసాలాకి ఏగుతుంది. ఇంకొంచెం అవగానే దీన్ని కట్టేస్తాను. ఇదిగో మధ్యలో మీకు తెలుస్తుంది, ఎప్పుడైతే వాటర్ రాకుండా ఆయిల్ తేరుకుంటూ వస్తుందో దెన్ దిస్ ఇస్ డన్. ఓకే, ఆపేసారా? ఆపేసాను. ఇప్పుడు ఇది సెట్ అయినాక దీన్ని గ్రైండ్ చేస్తాను. ఓహో, ఆపేసారు. తర్వాత కాసేపు ఉంచి అప్పుడు అవును చల్లారాలి కదా బేసికల్లీ. పన్నీర్కి కలిపి రెండింటికి కలిపి ఇది సైడ్కి ఇంకొక మసాలా బిసైడ్స్ కుకింగ్. ఓకే, ఇది కుకింగ్ చెయ్యక్కర్లేదు. దీంట్లో కొంచెం ఆయిల్లో మిక్స్ చేస్తాం. కొద్దిగా ఆయిల్ తీసుకోండి. అందులో ఏమిటి వేసారు? ఆయిలే, ఉట్టి ఆయిల్ అన్నది. ఓకే, ఈ ఆయిల్లో ఒక్క సెకండ్ ఇది సాల్ట్ టు టేస్ట్ కొంచెం తక్కువ వేయండి, పన్నీర్లో సాల్ట్ ఉంటుంది. ఇదిగోండి అదే ఆయిల్లోనే అన్నీ. కొంచెం పసుపు, కారం చాలా కొంచెం వేయండి కారం, మీకు స్పైసీ తినలేకపోతే. అండ్ తర్వాత ఇది బ్లాక్ పెప్పరు, బ్లాక్ పెప్పర్ కూడా ఓకే ఒక 1/4 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ వేయక్కర్లేదు, వేయాలి అన్ని కాదు, ఇవన్నీ ఇవి వేయక్కర్లేదు. ఈ పొడులు, ఈ కస్తూరి మేతి, ఈ ఆల్ పర్పస్ ఫ్లవర్, పెరుగు, ఓహో, గరం మసాలా. ఆ హోల్ ఇంగ్రీడియంట్స్ కాదు, ఓన్లీ పౌడర్సే. ఇక కొంచెం గరం మసాలా, ఓకే, అది కూడా 1/4 స్పూన్ వేస్తే చాలు. మళ్ళీ కొంచెం జీలకర్ర పొడి, ఇది కూడా 1/4 స్పూన్ వేస్తే చాలు. ఓకే, అన్నీ కొంచెం కొంచెమేనండి, ఇవి ఎక్స్ట్రా మ్యారినేషన్. ఇది టేస్ట్ బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు. ఓకే, జింజర్ గార్లిక్, తర్వాత జీలకర్ర పొడి, ఇది కూడా ఇది ధనియా పొడి, కొరియాండర్ పౌడర్. ధనియా పొడి ఒక ఆల్వేస్ ధనియా పొడి షుడ్ బి డబుల్ దాన్ జీరా పౌడర్. రైట్, కంబురులు. అదే ఒక 1/2 స్పూన్ వేసాను నేను. తర్వాత మెయిన్గా ఫ్లేవర్ ఇచ్చేది పెరుగు మీరు ఒక 1 కప్పు వేయండి. అప్పుడు మీకు మంచి గ్రేవీ ఇనఫ్ వస్తుంది, అందరికీ సరిపోతుంది. ఇది నేను 1 కప్పు వేసాను. మీకు ఒకవేళ ఎక్స్ట్రా కావాల్సి వస్తే పెరుగు మళ్ళీ యాడ్ చేయొచ్చు కుకింగ్ చేసేటప్పుడే. ఇది వచ్చేసి మైదా పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. ఓకే, అండ్ కస్తూరి మేటి మటుకు బాగా నలిపి వేయండి. మనం చేతిలో ఇలా తీసుకొని ఇంకొక స్పూను, 2 స్పూన్లు తీసుకున్నాను నేను. దీన్ని ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి మీరు అలా పొడిలాగా చేసి ఇలా చేత్తోనే చేసేయచ్చు, లేదా దంచి కూడా వేయచ్చు. సరే, ఇది ఏమిటన్నారు ఈ నల్లగా ఉన్నది? పుదీనా. ఓకే, ఇప్పుడు అది కూడా ఇందులో వెయ్యాలా? అవి ఇది ఆఖరికి గార్నిష్కి. అది ఆ పుదీనాను ఆ కొత్తిమీర అది గార్నిష్కి. ఇది కూడా చూడండి, దీన్ని ఇలా కలిపేసాను.
లంప్స్ లేకుండా కలిపితే మీకు మ్మ్. మ్యారినేషన్ అప్పుడు బాగుంటుంది. అటది పుదీనా పెద్ద చెంచా తీసుకోవాల్సిందే. కొందరిలో ఇక్కడ ఏమిటంటే సరే పుదీనా ఏమండి ఇంక ఇప్పుడు అన్నీ అడక్కు, నువ్వు వీడియో చూద్దు కానీ ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఐటమ్స్ ఎక్కడ చెప్తారు ఇప్పుడు? ఇందులో అడుగుతున్నాను. అందులోనే ఇందులో అన్నీ వేసాను అక్కయ్య గారు. మేతి, కస్తూరి మేతి, జీలకర్ర పొడి, ధనియా పొడి, బ్లాక్ పెప్పరు, జింజర్ గార్లిక్, పెరుగు, మైదా పిండి, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇవన్నీ వేసాను. ఓ అంటే బేస్ అని అడిగితే అప్పుడు ఓకే ఇదిగో అన్నయ్య గారు ఇది ఇలా కలిపి మనం ఉంచుకున్నాక సరే. ఇప్పుడు అది చల్లారినాక గ్రైండ్ చేస్తామా, అవును, అందులో సగం పార్ట్ దీంట్లోకి వస్తుంది, సగం పాటు మ్యారినేట్ మ్యారినేట్కి వస్తుంది. యా. ఓకే. సో ఇప్పుడు అది మ్యారినేట్ అయిన తర్వాత అరగంట మ్యారినేట్ అయిన తర్వాత ఆ పీసెస్ని మళ్ళీ వేరే ఫ్రై చేస్తారు, మళ్ళీ పక్కన పెట్టుకుంటారు. వేరుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని దూరగా రెండు వైపులా వేయాలి. అప్పుడు ఈ మసాలా ఇంకా మనం గ్రైండ్ చేసిన గ్రైండ్ మసాలా చేసింది అన్ని కలిపి మళ్ళీ ప్యాన్ లో గ్రేవీ అవుతుంది. అప్పుడు ఆఖరిని ఈ ఫ్రై ఆఖరిని ఫ్రై చేసినవి చేసినవి వేయాలి. వేసి ఒక 5 minutes అవనిస్తే ఓకే. బాగుంటుంది. సో అది దీంట్లో నుంచి నేను ఈ పెప్పర్స్ కుదిరినన్ని తీసుకోమన్నాను కదా, దానికి రీజన్ ఏమిటి అంటే గార్నిష్కి బాగుంటాయి. ఓహో, ఇది చూడటానికి మీకు కర్రీ మంచి కలర్ఫుల్ కనపడుతుంది. ఓకే ఓకే. సో నేను కుదిరినన్ని తీస్తాను. ఓకే, యూజువల్గా సపరేట్ ఫ్రై చేసినా ఓకే, నేను దాని ఫ్లేవర్ రావాలని చేశాను. చేస్తాను. సరే, చూడండి ఇనఫ్ సాల్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు చూడాలి. గ్రైండ్ చేసింది ఇప్పుడు కూడా ఇదంతా ఇందాక ప్యాన్ లో ఉన్నదంతా గ్రైండ్ చేశారు. దీన్ని కూడా సాల్ట్ చూడండి, రెండిట్లో సాల్ట్ కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసింది ఇందాక మనం మిక్స్ చేసిన బ్యాటర్ వేసేస్తారా? ఇంకా అది మ్యారినేట్ చేస్తాను. మ్యారినేట్ చేసినాక అది ఓన్లీ అందులోంచి పీసెస్ తీసి వేపుతాం. ఇప్పుడు మొత్తం దాంట్లో మ్యారినేట్ చేస్తారా? మొత్తం దాంట్లోనే చేసేసి ఇప్పుడు మ్యారినేట్ అయిన తర్వాత అరగంట తర్వాత నేను ఇంకా ఇందులో గ్రైండ్ చేసిన దాంట్లో సగం తీసుకుని దాంట్లో అది మ్యారినేట్ అలా కూడా చేయొచ్చు, బట్ నా సిస్టమ్ సరే, ఓకే ఓకే. సో ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసిందంతా మీరు మిక్స్ చేసిన గ్రేవీ దాంట్లోని మొత్తం అంతా మిక్స్ చేశారు, చేసి ఇప్పుడు ఇందులోని కలిపిన దాంట్లో దీంట్లోకే ఇప్పుడు అన్ని పన్నీర్ పీసెస్ వెళ్తాయి, వేస్తారు. వేసి 1/2 hour మ్యారినేట్ చేస్తారు. మ్యారినేట్ అవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్క పీస్ తీసి ఆ గ్రేవీని కొంచెం దులిపేసుకుంటూ తీసి ఆయిల్లో ఫ్రై దోరగా వేపాలి రెండు వైపులా. వేపి అవి పక్కన తీసేసి ఈ గ్రేవీ ఏదైతే ఉండిపోతుందో అదంతా మళ్ళీ అదే సేమ్ ఆయిల్లోకి వేసి కాసేపు అవనిస్తే తర్వాత ఈ ముక్కలు యాడ్ చేయాలి. అంతే. ఏది పన్నీరు తర్వాత గార్నిష్కి మనకు ఏం కావాలి అంటే గార్నిష్కి కస్తూరి మేతి మళ్ళీ కొంచెం, మింట్ కొంచెం, కొత్తిమీర కొంచెం, అది గార్నిష్ చేస్తారు. ఇప్పుడు ఇవి బాగా మొలిగేటట్టు చేసి డిప్ చేసి ఇప్పుడు 1/2 hour ఇది వదిలేస్తాను. 1/2 hour వదిలేసాక ఈ మ్యారినేటెడ్ పన్నీర్ని ఫ్రై చేస్తారు. కరెక్ట్. అది ఇలా తీస్తాము ఒక్కొక్క పీస్, ఇలా మనం బజ్జీ వేపినట్టుగా ఇలా తీసి బ్యాటర్ లోంచి దోరగా అన్ని వేపేస్తాం. సో ఇది నేను టైటిల్ ఇడ్డు పెడతాను మ్యారినేట్ అవుతానికి. రైట్. సో ఇది ఆయిల్ వేరే మళ్ళీ తీసుకున్నారు, కొంచెం ఆయిల్ వేసాను, 2 tablespoons అందులో 2 బటర్ పీసులు వేశారు, చిన్న స్క్వేర్స్ అవి. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఈ మ్యారినేటెడ్ పన్నీర్ ముక్కలు వేపుతాను ఇందులోంచి తీసి. ఇవి పన్నీర్ ఇందులోనే మ్యారినేట్ చేశారు. ఇదిగో ఇలాగా కాస్త దులిపి బ్యాటర్ కొంచెం చుట్టూ ఉండేటట్టు ఇలాగా. ఓకే, మనం బజ్జీలు వేసిన మాదిరి అంతే. ఇక్కడేమో గార్నిషింగ్కి కొంత పెప్పర్, బే లీఫ్ డిఫరెంట్ కలర్స్లో పెట్టుకున్నారు, కొత్తిమీర పుదీనా కూడా గార్నిషింగ్ పెట్టుకున్నారు. ఇవి జెంటల్గా వేయాలి ఇందులో, మైల్డ్గా
ఎందుకంటే అవి మ్యాష్ అవ్వకూడదు మైల్డ్ పన్నీరు. హీట్. ఇవి ఈ పన్నీరు 2 వాయల్లో వేస్తున్నారు. ఇది ఫస్ట్ వాయ, ఇంకొక వాయ నెక్స్ట్. సో ఒక మొదటి వాయ తీసారు, ఇది రెండో వాయ రెండు వైపులా రివర్స్ వేస్తున్నాను. చేస్తున్నారు. ఇదిగో వేపినాక అలా ఉంటాయి. అండ్ వీటిని వేసినప్పుడు కానీ తిప్పినప్పుడు కానీ చాలా జెంటల్గా చేయాలి, లేకపోతే మ్యాష్ అయిపోతాయి. పన్నీర్ షేప్ పోకుండా. సో మోస్ట్లీ లో ఫ్లేమ్లోనే చేయాలి. మీడియం కానీ హై కానీ చేయొచ్చు, బట్ బట్ చూసుకుని. అకార్డింగ్లీ అడ్జస్ట్ చేస్తూ సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇప్పుడు అది కూడా ఇందులోకి తీస్తారు. తీసి ఆ గ్రేవీ ఇప్పుడు ఈ మిగతా గ్రేవీ అంతా అందులోకి వేస్తారు. వేసి కొంచెం కన్సిస్టెన్సీ ఒక 5 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఇది మాడకుండా చూసుకోవాలి మనము బాటము. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసి, ఇప్పుడు డ్రై టిక్కా మసాలా చేయాలి అంటే సేమ్ ప్రొసీజరు. ఇలా ఏదైతే వేపుతున్నామో ఈ వేపే బదులు ఈ పీసెస్ని మ్యారినేట్ చేసిన పీసెస్ని రాడ్కి పెట్టి ఫ్లేమ్ మీద కాల్చడం. అప్పుడు డ్రై టిక్కా మసాలా. అప్పుడు ఆ మ్యారినేటెడ్ది ఇంకా అది ఏదో చేసుకోవడమే, సైడ్కి గ్రేవీ కింద వాడచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇవి ఒక పన్నీర్ పీసు, ఒక క్యాప్సికమ్ పీసు, ఒక ఆనియన్ పీసు, ఒక టమాటో పీసు పెడితే అది టుగెదర్ మనము లాగి తింటే చాలా బాగుంటుంది. ఓహో, అది డ్రై. సో అయితే ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసినప్పుడు ఉత్తి పన్నీర్ కాకుండా అన్నీ పెడతారు. డ్రై చేసినప్పుడు ఒక పన్నీర్ పీసు, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, టొమాటో, అవన్నీ కూడా మ్యారినేట్ చేసి అందులో పెడతారు. అదే మ్యారినేట్ లోనే ఉంటాయి అన్ని, ఒక్కొక్కటి పెడుతూ ఉంటాము రాడ్కి. అది అంటే ప్యాటర్న్ ఏంటి అంటే పన్నీరు, ఆనియన్, టొమాటో, ఆల్ కలర్ పెప్పర్స్. సో ఆల్ కలర్ పెప్పర్స్ పెట్టినప్పుడు మటుకు ఒక కలర్ పెప్పరు ఆనియన్, ఇంకో కలర్ పెప్పరు ఆనియన్ అలాగా ఉండి మధ్యలో మనం పన్నీర్ యాడ్ చేస్తూ ఉండాలి. అవి ఓవెన్ అయినా చేసుకోవచ్చు, బార్బెక్యూ అయినా చేసుకోవచ్చు. బార్బెక్యూ అయినా చేయొచ్చు. ఇదిగో చూసారండి. యా, ఇది దగ్గరికి తేనా అక్కర్లేదు. ఇది మొత్తం ఇలాగ డ్రిప్ చేయక్కర్లేదు ఆయిల్. మనం ఎలాగ ఇవన్నీ గ్రేవీలో యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఆయిల్ దీనికి అంటుకున్నా పర్వాలేదు. ఎస్, ఇదిగోండి కలర్ చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్. అండ్ ఇదే ఆయిల్ అండి, ఇంకా ఏమి యూస్ చేయక్కర్లేదు. ఆ గ్రేవీ ఇప్పుడు ఇందులో వేసేస్తారు. పన్నీర్లోంచి వస్తుంది ఆయిల్, ఆ వెజ్జీ నుంచి పన్నీర్ నుంచి ఆయిల్ వస్తుందా? ఇప్పుడు వేపాను కదా, సరే. ఇప్పుడు గ్రేవీలోకి వెళ్ళిన తర్వాత పన్నీర్ నుంచి ఆ వెజ్జీ నుంచి ఈ ఉన్న ఆయిల్ ఇవన్నీ కలిపి గ్రేవీకి సరిపోతుంది, ఇంకా మళ్ళీ వేయక్కర్లేదు. ఇప్పుడు అది ఆ ఆయిల్ అలా ఉంచి ఇప్పుడు ఆ గ్రేవీ తీసుకొచ్చి వేస్తారు. యా, ఈ ఫ్రై అయింది మటుకు తీసుకున్నాను. అది వేరే పెట్టేస్తారా? దీంట్లోనే వేసేస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇందాక మ్యారినేట్ చేసిన పన్నీర్ తీసిన గ్రేవీ ఇప్పుడు మూకుడులో వేస్తున్నారు. రైట్. ఇది మటుకు కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని తిప్పుతూ ఉండాలి. అది ఎందుకు అంటే పెరుగు ఉంది కాబట్టి పెరుగు విరగకుండా ఉంటుంది. మనకు పెరుగు విరిగితే మళ్ళీ దాని టెక్స్చర్ అంతా పోయి బాగోదు.
టేస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని వైపు జస్ట్ రిన్స్ చేస్తున్నాను. సో అదంతా కూడా కొంచెం వేస్తే అది ప్యాన్లోని అది టెక్స్చర్ వచ్చే వరకు ఆ వాటర్ అలాగ స్లోగా ఆవిరయ్యి ఇప్పుడు మాత్రం అలా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా కొంచెం, లేకపోతే అడగంటుకోవచ్చు. పెరుగు కూడా విడిపోదు. కంటిన్యూ స్టీరింగ్ ఉంటే అప్పుడు టెక్స్చర్ ఇప్పుడు కొంచెం బాగా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంక ఈ పన్నీర్ వేసేసి ఆ పైన అవన్నీ గార్నిష్ చేసి ఇక్కడ పెట్టిన కొత్తిమీర, పుదీనా, పెట్టినది కొత్తిమీర, మింటు, కస్తూరి మేతి, మింటు, పుదీనా ఇవన్నీ గార్నిష్ చేయడం. అది 10 నిమిషాలు పడుతుందేమో కదా? లేదు, లెస్ దాన్ 5 minutes. ఇవన్నీ అంతకుముందు మనము ఉడికిచ్చాము గ్రైండ్ చేసే ముందు. అందుకని ఎక్కువ అయ్యే అవసరం లేదు. గ్రైండ్ చేసే ముందు అన్ని పాన్ లో ఫ్రై చేశారు కదా, ఫ్రై చేసి అవి ఉడికాయి కదా. అవును. సో ఉడికిన తర్వాతనే చల్లారినాక గ్రైండ్ చేశాం కాబట్టి ఎక్కువ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే టెక్స్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది చాలు గ్రేవీకి. ఎందుకంటే మళ్ళీ ఆ కూరతో అవుతున్న కొందికి ఇంకొంచెం గట్టి పడుతుంది. సో దిస్ ఇస్ ది బెస్ట్ టైం. ఇవన్నీ పన్నీర్ యాడ్ చేస్తారు. ఫ్రైడ్ పన్నీరే కాదు, మనం పక్కన తీసిన క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసేస్తారా? అన్ని యాడ్ చేసేస్తాం. అవి ఇంకా గార్నిష్ చేస్తారేమో. అదే గార్నిష్ అంటే ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఎక్కువసేపు అవ్వవు. 5 minutes ఉడికే ప్రాసెస్, ఏగే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా జస్ట్ గ్రేవీలో అవటం. గ్రేవీలో అది కొంచెం ఆ పన్నీర్ అంతా గ్రేవీలో ఇప్పుడు ఆ పైన అది వేస్తారు. వేసి అది కూడా కొంచెం తిప్పుతాను. కొత్తిమీర అది కూడా వేసి తిప్పుతారా ఒక్కసారి? మనము కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం థిక్గా ఉందని. నేను ఈ కళాయిలోకి వేస్తున్నా, ఎందుకంటే ఆయిల్ కూడా వస్తుంది. అంత ఎక్కువ వాటర్ వేయచ్చా? అంటే గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలండి. కొంచెం ఉండాలి కదా, ఇది థిక్ అయిపోతుంది ఇది స్పీడ్గానే. ఎందుకంటే దీంట్లో మైదా పిండి ఒకటి ఉన్నది, క్యాషు ఒకటి ఉన్నది, అండ్ ఆనియన్ టమాటో పేస్ట్, ఇవన్నీ కలిపి టెక్స్చర్ థిక్ చేస్తుంది ఫాస్ట్. ఇలా కదిపితే చాలండి. జస్ట్ మిక్స్ అవ్వడం. ఎందుకంటే గార్నిష్తో మళ్ళీ ఒకసారి తిప్పుతాం కాబట్టి. కస్తూరి మేతి, ఇది మింట్, అది కొత్తిమీర, మింట్ ఫ్రెష్ మింటా? అవి అయిపోయిందా? ఫ్రెష్ మింట్ని నూనెలో వేపాను నేను, మనము అప్పుడు సేవ్ చేస్తాం కోసం. సో ఫ్రెష్ మింట్ని నూనెలో వేపారు కొంచెం. అందుకని అది ఎందుకంటే నేను ఫ్రీజర్లో దాయటానికి అలా చేశాను. ఇదిగోండి కస్తూరి మేతి కొంచెం అలా మనం ముందు కొంచెం వేసాము, అందుకనే ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసి. కస్తూరి మేతి అలా డైరెక్ట్గా తిన్నా సరే బాగానే ఉంటుందమ్మా. ఇందులో గ్రేవీలో కలుస్తుంది. కస్తూరి మేతి అన్నిటికన్నా ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. ఇదిగోండి రెడీ, పన్నీర్ టిక్కా మసాలా ఇస్ రెడీ టు గో. ఇప్పుడు మీరు ఇలా సర్వ్ చేసినప్పుడు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ పన్నీరు, ఆ గ్రీన్, సో మంచి కలర్ఫుల్గా యాపటైజింగ్, వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్. థ్యాంక్ యూ.